మన జీవితాన్ని అల్లుకునే అద్భుతమైన రహస్యం. కొన్ని సందర్భాల్లో అది మన చేతుల్లోనే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అది మన చేతులను దాటి పారిపోతుంది. ఒకసారి అది చేజారిపోతే దాన్ని తిరిగి పొందగలమా? ఆ గడియారం ఆగిపోతే మన జీవితము ఆగిపోతుందా? ఈ కథ సమయాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన రహస్యానికి, దాన్ని ఛేదించే ఒక తెలివైన డిటెక్టివ్కి సంబంధించినది. ఇందులో ప్రతి క్షణం మిమ్మల్ని ఒక కొత్త మిస్టరీలోకి లాక్కెళ్తుంది. ద టైమ్ లార్డ్ మిస్టరీ మొదలవుతుంది. సెంట్రల్ ప్లాజాలోని పెద్ద గడియారం సరిగ్గా 7:07 కొట్టింది. ఆ గంట శబ్దం ఆ ప్రదేశం అంతా మారుమోగింది. ఆ గడియారం పక్కనే నేల మీద టైమ్ నెవర్ డైస్, వాచ్ ద క్లాక్స్ అనే అక్షరాలు రాసి ఉన్నాయి. వాటిని గమనించిన డిటెక్టివ్ అనికా వర్మ ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదని గ్రహించింది. ఆమె తన స్టేషన్కి తిరిగి వెళ్ళి ప్లాజా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించింది. 7:07కి ఒక హుడీ ధరించిన వ్యక్తి గడియారం కింద కనిపించాడు. ఆ వ్యక్తి ముఖం కనబడట్లేదు, కానీ అతని గడియారం వైపే తన చేతిని చూపిస్తున్నాడు. 7:08 కొట్టగానే ఆ ఆకారం ఒక్కసారిగా మాయమైంది. అది ఎవరన్నది ఆమెకు అర్థం కాలేదు. తరువాతి రోజు అనిక ఆ గడియారపు టవర్ని పరిశీలించడానికి వెళ్ళింది. ఆ గడియారంలో నిమిషాలను సూచించే ముళ్ళు వెనుక ఒక మెటాలిక్ డివైస్ని చూసింది. అది ఒక చిన్న గేర్. దాని మీద TL అని చెక్కబడింది. సరిగ్గా అదే సమయానికి ఆమె ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో క్లాక్ మ్యూజియం 7:07 టునైట్, టైమ్ డస్ నాట్ వెయిట్ అని ఉంది. అది చూసిన అనిక గుండె వేగంగా కొట్టుకుంది. TL అంటే టైమ్ లార్డ్ అని అర్థం. అదే రోజు రాత్రి 7:07కి అనిక క్లాక్ మ్యూజియం చేరుకుంది. అందులో ఉన్న అన్ని పురాతన గడియారాలు ఒకే రకంగా టిక్ టిక్ మనిపించాయి. కొద్దిసేపటి తర్వాత అవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అప్పుడు ఒక స్వరం, డిటెక్టివ్ వర్మ, చాలా ఆలస్యం చేశావు అని వినిపించి ఒక్కసారిగా ఆ గడియారాలన్నీ పేలి పొగ కమ్ముకుంది. ఆ పొగ తొలగిన తర్వాత నేల మీద ఒక పాత బ్రాస్ పాకెట్ వాచ్ కనిపించింది. దానిలో మళ్ళీ 7:07 చూపిస్తోంది. దాని వెనుక నెక్స్ట్ స్టాప్ టైమ్ మ్యూజియం వాల్ట్ అని ఉంది. అది చూసిన అనిక మ్యూజియం వాల్ట్కి బయలుదేరింది. అక్కడ మ్యూజియం డైరెక్టర్ ఆమెని భూగర్భ వాల్ట్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. లోపల అరుదైన గడియారాల కలెక్షన్ ఉండేది. వాటిలో ఒకటి ప్రఖ్యాత బ్లాక్ నైట్ క్లాక్. అది సమయాన్ని నియంత్రించగలదు అని ప్రతీతి. కానీ ఆ క్లాక్ మాయమైంది. ఆ గదిని పరిశీలించగా వాల్ట్ తలుపుపై ఒక స్టిక్ నోట్ కనిపించింది. వెన్ క్లాక్స్ బ్రేక్, టైమ్ ఎస్కేప్స్, ఫాలో ద గేర్స్. అంటే గడియారాలు విరిగినప్పుడు సమయం తప్పించుకుంటుంది, గేర్లను అనుసరించు అని అర్థం. మళ్ళీ ఆమె ఫోన్ బజ్ అయింది. ఈసారి టూ స్లో, డిటెక్టివ్ 7:07 విల్ రిటర్న్ అని ఉంది. ఆమె ముందు గడియారం నుండి తీసుకున్న గేర్ని మరోసారి గమనించింది. అదేమిటి అని పరిశీలించింది. దానిని చూసిన మ్యూజియం డైరెక్టర్ అది ఆ బ్లాక్ నైట్ క్లాక్కి చెందినది అని, ఆ గడియారం 7:07 సమయానికే కాలాన్ని ఆపగలదు అని అన్నాడు. అనిక టైమ్ లార్డ్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది. అతన్ని ఆపడానికి ఒకే ఒక మార్గం, ఆ గడియారాన్ని
తిరిగి తీసుకురావాలి. సమయంతో ఆడే ఈ యుద్ధంలో ఆమెకి ఒక్క నిమిషం కూడా వృధా చేయాలని లేదు. ఈసారి ఎలాగైనా సమయానికి ముందే చేరుకోవాలని తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏది ఏమైనా టైం లార్డ్ని ఓడించాలని అనిక నిర్ణయం తీసుకుంది. కానీ ఇది అంత తేలిక కాదు. సమయం తనది కాదు, కానీ ఆఖరి క్షణం వరకు పోరాడుతుంది. ఇది కేవలం మొదటి భాగమే. అసలు మిస్టరీ ఇంకా మిగిలే ఉంది. టైం లార్డ్ని అనిక నిజంగా ఓడించగలదా, లేక సమయమే ఆమెను మోసం చేస్తుందా? ఇదంతా తెలుసుకోవాలనుంటే పార్ట్ 2 మిస్ కాకండి.